మీరు కనుక గమనించినట్లయితే నిజంగా వాడికే బుద్ధి బాగా పనిచేస్తున్నట్టయితే బుద్ధి బాగా ఎదిగిన వాడవుతే బుద్ధి శాతం ఎక్కువ ఉన్నవాడవుతే వాడు మాట్లాడే మాటల్లోనే ఈ దేహం నేను కాదు అని అర్థమవుతూ ఉంటుంది ఆ మాటలను బట్టి. కానీ అది గ్రహించలేడు. ఆవిడ వంట చేస్తుంది, అనుకోకుండా ఆ నూనె ఏదో పడింది చేతి మీద, వేడి నూనె, చేయి కాలిపోయింది. గబగబా డాక్టర్ గారి దగ్గర పరిగెడుతుంది. ఏమంటుందంటే, డాక్టర్ గారు నా చెయ్యి కాలిపోయిందండి అంటది. నా చెయ్యి కాలింది అండి, చాలా నొప్పిగా ఉందండి, మరి ఏం చేస్తారో నాకు ఏ ఇంజక్షన్ అయినా చెయ్యండి, నొప్పి భరించలేకపోతున్నాను అంటది. ఈ నా చెయ్యి అందంటే చెయ్యి తాను కాదనే లెక్కేగా. ఆలోచించండి ఒక్కసారి. నేను వేరు కాబట్టే నా చెయ్యి అంది. చెయ్యే తాను అవుతే నేను కాలేను అంటది. గుర్తుపెట్టుకోండి. కానీ నేను కాలేను అంటలా, నా చెయ్యి అంటుంది.